అన్న కోసమే తెచ్చినావుగా. అన్న కోసం కాదు, బాబీ కోసం. బాబీ గూబీ అన్నావు అంటే బయట ఉంటావు. బాబీ గూబీ అన్నావు అంటే బయట ఉంటావు. ఫస్ట్ పాలు తీసుకోవాలి, ఫస్ట్ గ్యాస్ ముట్టించి దాని మీద ఇక అయిపోయింది. ఇక్కడనే తెలిసింది నువ్వు చేయలేదని. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. మొన్న రంజాన్ చేసినప్పుడు అయితే బాగుంది, అది బాగానే ఉంటుంది అనుకుంటాను. కనవిలో నెనకెలే వాడ్కతా మారిదు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముద్దు తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే శ్రావణాల ఇంటికి వెళ్తాం, అందుకనే మమ్మీ షిర్కుర్మా చేస్తుంది. అది తీసుకుని అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను. సరేనా? ఇగో గైస్, అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇగో రిసెప్షన్ సందీప్ భాయ్ వచ్చిండు. అంటే అన్న వాళ్ళ ఇంటికి చాలా రోజులే, నార్మల్గా బయట కలిసి ఉండే, కానీ ఇంటికి రాక చాలా రోజులే. అలానే మమ్మీ షిర్కుర్మా చేసింది, బాబీకి ఇష్టమని. ఇక పెళ్ళిగా ఫస్ట్ టైం కదా ఇంటికి వస్తున్నా, బాబీకి స్వీట్ ఇష్టమని తీసుకుని వచ్చినాం. బాబీ కోసం స్వీట్, అన్న కోసం కూడా కాదు. వాళ్ళు చలో ఇంట్లోకి వెళ్దాం, చూపిస్తా. గాయస్ ఇగో ఫ్రెండ్స్, అన్నకైతే వచ్చేసింది షిర్కుర్మా. ఆ చెంచాలే అన్న ఎట్లా అవుతాడనా అంటే ఇల్లు జర ఖాళీ చేసినాం కదా, ఏం లేవు. అయితే థ్యాంక్ యూ షిర్కుర్మా తెచ్చిచ్చిండు. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. అసలు మా పిల్లలకి అది తెచ్చిస్తా అన్నాడు. పెళ్ళి అయిపోయి కూడా నెల కానీ వస్తుంది. ఇప్పుడు వచ్చింది కాలుతలే భయ. ఎట్లుంది? Fantastic, superb, mind-blowing, unbelievable. అంటే షిర్కుర్మా మనోడు వీళ్ళ మమ్మీ స్పెషలిస్ట్ షిర్కుర్మా చేయడంలో. నేను చాలా తెమ్మంటే తెస్తాడు. అంటే ఇప్పుడు మేము బాబీ తెమ్మని తెచ్చినాం. బాబీ అంటే అన్న తెమ్మంటే తెచ్చినా చెప్పు. బాబీ తెమ్మంటే తెచ్చిన అంటే ఇతను దినాల్లో అవుతాయి ఇప్పుడు. బాబీ బూబీ అంటున్నా. రెండు ఒకటి మీరు రెండు కళ్ళు పోయా. వచ్చునన్నా వస్తున్నా, అట్లేం లేదు. నాకు రెండు కళ్ళు అన్న బాబీ. మొన్న నువ్వు ఒక్కనైనా కళ్ళను, ఇప్పుడు అన్న బాబీ అంటున్నావు. అమ్మా ఇన్ని మ్యాజిక్లు చేస్తున్నావు ముజ్జును. ఎన్ని దారుణాలు సార్, ఎన్ని దారుణాలు చూడాలి సార్. ఒక కన్ను మూస్తే ఇంకో కన్ను ఉండదు. ఈ కన్ను చేస్తేనే బాబీ ఇద్దరు అవపడతారు. సరే గాయ్స్, నా కోసమే తెచ్చిండు, ఇద్దరి కోసమే తెచ్చిండు. ఇద్దరు కోసం షిర్కుర్మా. ఒక పర్సెంట్ బాబీ ఎక్కువ, బాబీ కోసం. మళ్ళా బాబీకి అనవంటే మళ్ళీ ఇడికి రావేగా. అట్లా షిఫ్ట్ కావద్దు. ప్రేమ అన్న మీద, ప్రేమ అన్న మీదనే ఉండాలి. షిఫ్ట్ కావద్దు అట్లా. సో ముజ్జు, థ్యాంక్ యూ సో మచ్ ముజ్జు తెచ్చినందుకు. అండ్ తొందరలో వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ముజ్జు రైటర్, నేను డైరెక్షన్ చేస్తున్నా. మన జ్ఞానేష్ సినిమాటోగ్రఫీ చేస్తుండు. అండ్ ముజ్జు రైటర్గా చేస్తుండు. స్టోరీ అండ్ నాది వచ్చేసి డైరెక్షన్, స్క్రీన్ ప్లే. అండ్ కెమెరామెన్ వచ్చేసి జ్ఞానేష్, జయంతన, నేను హీరో. సో హీరో వచ్చేసి సందీప్ని పెడదాం అనుకున్నాం కానీ సెట్ కాలే, తీసేసినాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సో దీని ఇంట్లో భూమి, అది మన కోటర్ కూడా ఇంట్లో ఉంది. కోటర్ ఉన్నావా? నువ్వు ఇంట్లో ఉన్నావా లేవా? సెకండ్ మనోడే. సెకండ్
వెరీ గుడ్ వెరీ గుడ్. కోటర్ కూడా ఉంది, ఇలా 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 కోటర్ కూడా ఉంది గైస్. నీకు 90 ఉందా? నీకు 90 ఉందా? నీకు నాకు తెలియదు భయ అవన్నీ అంటే ఏంటో. ఏం కోటర్ చూసినాం? సో నేను వద్దని పిలుచుకొని వస్తా. అప్పుడు మీరు కూర్చోండి, టేక్ రెస్ట్. అప్పుడు టీవీ చూస్తుండండి. అందరు వచ్చారు చూడగా. వెనక సందీపాన్ ఉండు. హలో సందీపానా. హాయ్ అన్న. హాయ్. హాయ్. ఎట్లా ఎట్లా తిన్నావా? తినాలన్న, ఇప్పుడు తిని చెప్తా టేస్ట్. అంకుల్ అంకుల్ అడుగుదాం. వెనక అంకుల్ అయితే ఉండు. అంకుల్ మొన్న రంజాన్ చేసినప్పుడు అయితే బాగుంది. అది బాగానే ఉంటుంది అనుకుంటాను. నేనే చేసిన అంకుల్ ఇప్పుడు. ఓకే నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది అయితే. నేను చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఇప్పుడు అందరు తిన్నాక రివ్యూ ఇస్తారు, టేస్ట్ ఎట్లుంటో ఇన్నూరు మీరు. ఇప్పుడు మేము అన్నని అడుగుదాం, శ్రావణ్ అన్నని. అన్న తెలియదు నేను చేసిన అని. ఇప్పుడు అడుగుదాం అన్నది ఎట్లుందో. బాబీని అడుగుదాం. అన్న ఎట్లుందా? తిన్నా అప్పుడే తిన్నా కదా. నేనే చేసిన చెప్పలే అప్పుడు. నువ్వు చేసి ఉంటే మేము ఇక్కడ ఉండేటోళ్ళం కాదు, వేరే చోట చికిత్స పొందుతుండేటోళ్ళం. సో నువ్వు చేయలేదు, మమ్మీ చేసింది నాకు తెలుసు. కానీ ఇంకా ఎందుకు ముజ్జు ఇది అంత స్పెషల్ ఏముంది ఈరోజు? స్పెషల్ అంటే ఇంటికి ఛానల్ కదా మీకు పెళ్ళినప్పుడు కాంచి. అంటే మనం కలిసి ఉండే బట్ బయట ఇంటికి రాక బాబు ఛానల్ కదా. అట్లా మమ్మీకి చెప్తే మమ్మీ చెప్తే సడన్లీ మమ్మీకి ఇట్లా అన్న కోసమే తెచ్చినావుగా. అన్న కోసం కాదు, బాబీ కోసం. బాబీ గూబీ అన్నావు అంటే బయట ఉంటావు. ఇదే మరి బాబీ ఎన్నో ఉంది. బాబీ ఏమంటారు నా కోసమే తెచ్చింది. ఇది మాత్రం నిజంగా బాబీ కోసమే. సూపర్ బాగుంది టేస్ట్. నేను కూడా తిన్నా. పోయిన రంజాన్కి అన్నకి ముట్టిపోయింది, ఇప్పుడు బాబీకి. నాకే తెలియదు అంటే తీసుకొని వచ్చారు. బాగుంది ఆంటీ, బాగుంది, చాలా బాగా చేసిండ్రు. నాకు కూడా నేర్పియండి రెసిపీ, నేను కూడా చేస్తా. సరే నువ్వు చేసినా అన్నావు కదా, చెప్పు ఎట్లా చేసినావో చెప్పు, రెసిపీ చెప్పు. ఫస్ట్ పాలు తీసుకోవాలి. అవన్నీ ఫస్ట్ గ్యాస్ ముట్టించి దాని మీద కడాయి పెట్టాలి. ఇక అయిపోయింది, ఇక్కడనే తెలిసింది నువ్వు చేయలేదని. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. బాబీ పాలు కావాలి కదా బాబీ. అయినా కూడా ఫస్ట్ పాలు కావాలి. ముట్టి అంది, నువ్వు ఏం చేయలేవు కదా. సరే ఇక ఏమన్నావు? మా అమ్మగారికి సేమియా ఇస్తుంది. తర్వాత ఇప్పుడు ఎవరికి? హస్బెండ్ గారికి. అది ఇవ్వద్దా అన్నకి? ఇవ్వద్దట. అలా పెళ్లి చూపులు అయిపోయింది అన్న, పెళ్ళి కూడా అయిపోయింది అన్న. ಕನವಿಲು ನೆನಕೆಲೆ ಬಾಡ್ಕತ ಮಾರಿದು. అంటే సినిమాలో ఇట్లా చేస్తారు కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ అన్న షాప్ కొట్టలే అన్న. ఆల్రెడీ దూరం ఉండదు. సేమియాలోని కమ్మదనం కాదు, మా వదినచ్చింది ఇంకా అది తీపి ఎక్కువ అయిపోయింది కొంచెం. అంత లేదు, కక్కుతా ఇప్పుడు. ఈ మిగతా రెండు మా అత్తమ్మను మా మమ్మీ తింటారు, ఇక్కడ పెడతారు. లే అయ్యో ఆంటీ గారు లోపల వండుతారు. కానీ ఆంటీ నిజంగా మీరు మస్తు ఉంటారు అంటే. నేను పొద్దున్న దోశలు తిన్నా, అదే నిజంగా చాలా బాగున్నాయి నిజంగా. దోశ ఎట్లా తయారవుతుంది? దోశ అమ్మ ప్రేమతో తయారవుతుంది.
అది ఒకటే వస్తుంది ఇంకేం రా. అరే కానీ బాగుంది సేమియా బాగుంది. సేమియానే అను ఏమంటారు చెప్పు. సేమియా షీర్ కుర్మా. షీర్ కుర్మా నాకు అన్నది నువ్వు అనే అరే అమ్మ అనమ్మ ఒకసారి ఇట్లా గైస్. మా అమ్మతో అనిపిస్తా. మా అమ్మ బియ్యం తింటది గైస్. ఇగో ఈ బస్తా బియ్యం కూడా కొట్టింది. షీర్ కుర్మాను షీర్ కుర్మా. షీర్ కుర్మా. షీర్ కుర్మా అంటే ఏంది? ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కూర కాదండి సేమియానే. సేమియా మరి అట్లా చెప్తానేంద్ర నాకు. ఏవోలే ఘాట్ వస్తాను పోసుకెళ్తాను. ఖాళీ అంటే తాలింపు వేస్తేనే. మా అమ్మ పప్పు చేస్తే చూడు ఎంత ఎల్లో కలర్ అయింది. పప్పు ఎల్లో కలర్ ఉంటుందా? పప్పు ఎల్లో కలర్ ఉంటుందా? రాని గైస్ మా గిన్నెలు చూపిస్తా. మా గిన్నెలు చూపిస్తా. చలో గైస్ మళ్ళా ఎక్కువ కథం. చలో థ్యాంక్ యూ ముజ్జు. లవ్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఓ టేస్ట్ అయితే ఓకే కదా? మనం చేసినట్టే మళ్ళీ ఆ మాత్రం ఉంటుంది. చేసినామా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లానే సిరుకుర్మాలు పంపిస్తుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చలో చలో లవ్ యూ. కీప్ సపోర్ట్. మన ముజ్జు వ్లాగ్స్కి సపోర్ట్ చేయండి. చాలా మంచి వీడియోస్ చేస్తాడు. మీరు సపోర్ట్ ఇస్తే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాడు. ఖచ్చితంగా మీరు లవ్ చేయండి ఓకేనా. మనం అందరికీ చేస్తాం బై సపోర్ట్. ఓకే మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేస్తాం. చలో బాయ్. రైట్ బాయ్ బాయ్ బాయ్.